డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది బేసికలీ మన అరిగిపోయిన డిస్క్ని తొలగించి ఆర్టిఫిషియల్ డిస్క్ పెట్టడం అన్నదండి. కొంతకాలం క్రితం బాగా మార్కెట్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, మల్టీనేషనల్ కంపెనీ, జర్మన్ కంపెనీనో అమెరికన్ కంపెనీనో ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో బాగా పుష్ చేస్తారు. అంటే ఆర్టికల్స్ రాస్తారు, టీవీలో ఇండైరెక్ట్గా సినిమాల్లో కూడా చెప్పిస్తారు. ఇట్లాంటి దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ మార్కెటింగ్. ఇవన్నీ చేసిన తర్వాత అది ఫెయిల్ అయింది. కానీ దాని ఫాలో అప్ ఇంకా నడుస్తుంది. అంటే మీకు 2005 సంవత్సరంలో ఆ టైంలో టైటానియం హిప్స్ అని వచ్చాయి. అంటే టైటానియం మెటల్ తోటి హిప్ తయారు చేయటం చూడటానికి బాగుంది. స్టీల్ కన్నా టైటానియం అన్నది బాగా మంచి మెటల్, బాగా బలంగా ఉంటుంది, ఇబ్బంది ఎందుకు ఉండదని విపరీతంగా చేశాం. మేము కూడా చేసాం. ఎందుకంటే అప్పుడు రీసెర్చ్ కూడా అలాగే వాళ్ళు చేశారు. ఒక 4-5 ఏళ్ళు తిరగంగానే అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ వాటిని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అంటే ఎప్పుడైనా కూడా మనము వాడుకలో విన్న దాన్ని మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రీకన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలా మార్కెటింగ్ నడుస్తూ ఉంటుంది. మైక్రోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కన్నా ముందు విధానం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్నది లేటెస్ట్ విధానం అండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.